సీరియల్లో సినిమాలో నటించాలనుకుంటున్నారా? అయితే వెంటనే మా యాక్టింగ్ స్కూల్లో జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెజెంట్ మనతో పాటు ఉన్నారు ఫ్యామిలీ కౌన్సిలర్, మోటివేషనల్ స్పీకర్, పబ్లిక్ స్పీకర్ రజనీ రమ్మ గారు. నమస్తే మ్యామ్. నమస్తే నవీన. మేడం, ఈ మధ్యన ఒక ఆర్టికల్ వైరల్ అవుతుంది బాగా, మీరు కూడా చూసే ఉంటారు. చీర కట్టుకుంటే క్యాన్సర్ వస్తుంది అంట. మరి చీర అంటేనే ఆడవాళ్ళకి చీరలోనే అందం అంతా ఉంటుంది అంటారు. చీర కట్టుకున్నంత ఫ్రీగా డ్రెస్లో ఆ లుక్ కానీ, అందం కానీ, ఆ సంస్కారం కానీ ఇవన్నీ కనిపించవు డ్రెస్లో అని చెప్తూ ఉంటారు. మరి ఇప్పుడు చీర కట్టుకుంటే క్యాన్సర్ వస్తుందని చెప్పేసి కొన్ని వార్తలు అయితే హల్చల్ అవుతున్నాయి. మరి మీరు కూడా ఫాలో అవుతున్నారు. ఒక్కసారి మరి దాని గురించి మీ అనలైసిస్లో మీరు ఏమనుకుంటున్నారు? మరి చీర కట్టుకుంటే క్యాన్సర్ రావడం ఏంటి అసలు? ఇది ఎంతవరకు నిజము అని అంటే? ఇదంతా ఒట్టిదే నవీన. ఇప్పుడు ఈ క్షణం నుంచి అందరూ చీరలు కొనటం మానేస్తారు. అబ్బా హాయిగా నైటీలు వేసుకోవచ్చు, లేకపోతే డ్రెస్సులు వేసుకోవచ్చు. అబ్బా దరిద్రం వదిలింది అంతే. అసలు ఇదంతా ఊరికే ఏదో ఒక న్యూస్ పట్టుకుని మొదలు పెడతారు. అసలు అది కాదు కారణము. మనకి ముంబైలో, మహారాష్ట్రలో అనుకుంటా ఈ కేసు జరిగింది. ఒక హాస్పిటల్లో ఒక 60 years ఓల్డ్ లేడీ వచ్చారు. ఆవిడకి నడుం చుట్టూ ఏదో పుండులాగా పడింది. పడితే వాళ్ళు హాస్పిటల్లో వాళ్ళు టెస్టులు అన్నీ చేస్తారు కదా, అన్నీ అడుగుతారు. అసలు హిస్టరీ ఏంటి మొత్తం అడిగినప్పుడు ఆవిడ 68 years ఓల్డ్ మహారాష్ట్ర ఉమెన్ అంటే కొంచెం చైల్డ్ మ్యారేజ్ టైప్. ఆవిడకి 13-14 yearsలో మ్యారేజ్ అవ్వడము. ఇంకా అప్పటి నుంచి వాళ్ళు మనలాగా కాదు, వేరే టైప్ చీరలు కడతారు. 7-8 గజాల చీరలు వర్క్తో కూడా ఉంటాయి, కొంచెం గోచీలాగా కడతారు వాళ్ళు. అది నిలబడాలంటే చాలా టైట్గా కట్టుకోవాలి కదా. లేదు, ఆవిడ ఆ టైపు శారీ కట్టుకోలేదు, లోపల పెట్టికోట్ వేసుకునే ఆవిడ కట్టుకున్నారు ఇంతకాలము అని అనుకుంటే కూడా అది లోపల పెట్టికోట్ గట్టిగా ముడి వేయడం వల్ల ఇన్ని సంవత్సరాలు, ఒక 50 సంవత్సరాలు వేసి ఇంకా ఆవిడ మరి వేరే డ్రెస్ కూడా వేసుకుని ఉండదు ఆవిడ. అదే మెయింటైన్ చేయటం వల్ల అక్కడ ఏమవుతుందంటే స్కిన్ దెబ్బతింటుంది. దెబ్బతిని ఒక పుండులాగా అయిపోతుంది. నేను ఒక 2-3 చూశాను నా లైఫ్లో. అదేంటి అది అక్కడ అలా అయిపోతే ఇంకా మీరు అక్కడే ఆ పెట్టికోట్ని ఎందుకు కడుతున్నారు, కొంచెం లూజ్గా కట్టుకోవచ్చు కదా అంటే, అమ్మో జారిపోతుంది, లేకపోతే అలవాటైపోయింది. సడన్గా కొంచెం లూజ్గా కట్టుకుని సడన్గా కొంచెం కిందకి కట్టుకోండి అంటే వాళ్ళకి ఏమడలేరు వాళ్ళు అందులో. సో మళ్ళీ గట్టిగానే అక్కడ ఏంటి ఆయింట్మెంట్ ఏదో రాయటం, మరి లేకపోతే పసుపు పెట్టడము, అక్కడ ఏదైనా బట్ట కానీ ఇంత దూది కానీ పెట్టి మళ్ళీ దాని మీద గట్టిగా లంగా కట్టుకోవడము. అంటే అంత కొంచెం ఊరు టైప్ మనుషులకి అంత నాలెడ్జ్ ఉండదు, ఏదో ఏం ఉండదులే అనుకుంటారు. కానీ అది మళ్ళీ అక్కడ ఒత్తి పుండుని రప్చర్ చేస్తుంది. అది ఏ పుండైనా చూడండి ఇమీడియట్గా తగ్గాలి, లేకపోతే అది క్యాన్సర్స్లోకి దారి తీస్తుందని ఒక మాట అయితే ఉంది సొసైటీలో. ఈ మాట వింటూ ఉంటాం. అదేం పుండో చూపించుకో, డేంజరు, ఈ రోజులు బాగోలేదు, ఎందులోకి దారి తీస్తుందో అని మనం హెచ్చరికలు చేసుకోవడం మనకి తెలిసిన విషయమే. ఈవిడికి ఆ రకంగా పుండు తయారయ్యేటప్పటికి అది కొంచెం అట్లా సస్పెక్టెడ్ క్యాన్సర్ అని చెప్పి డాక్టర్ అన్నారు. అందుకని వాళ్ళు ఇది చీర క్యాన్సర్ అని చెప్పి ఆయన పేరు పెట్టాడు. మరి అంతే, ఆవిడ 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు చీర కట్టి ఆవిడ ఏకైక వెరైటీ బట్ట కట్టింది, ఒక చీర కట్టింది కాబట్టి ఆవిడకు దానివల్ల వచ్చింది అన్నారు. అదేంటి పెట్టికోట్ వల్ల, చీర కట్టుకోవడం వల్ల. అయితే ఇప్పుడు ఏంటంటే మిగతా అందరూ కూడా చీర కట్టుకుంటేనే వస్తుంది అనేది లేదు. అది కూడా మొత్తం ఒక 1%. ఇప్పుడు వచ్చే క్యాన్సర్స్ అన్నిటిలోకి 1% ఛాన్సెస్ ఉన్నాయి అంతే, ఓన్లీ 1%. అది కూడా మనం పుట్టాక ఎన్ని సంవత్సరాలు అయిన తర్వాత ఇప్పుడు ఒక్క కేసే విన్నాం, అంటే 1%. అయితే ఏంటంటే ఏదైనా సరే అతి మంచిది కాదు. ఇప్పుడు కొంతమంది ఏ టైప్ ఆఫ్ డ్రెస్ వేసినా విపరీతంగా గట్టిగా వేసుకునే అలవాటు ఉంటుంది, బాగా టైట్గా వేసుకుంటారు. ప్యాంట్ అయినా, మిడ్డీస్ అయినా, లేకపోతే చుడీదార్స్ అయినా నడా ఉంటుంది, వాటికి గట్టిగా బిగించి కడతారు. అది కూడా మంచిది కాదు. ఎందుకంటే గాలి అనేది కొంచెం పాస్ ఆన్ అవుతూ ఉండాలి లోపలికి బయటికి. గాలి ఆడకుండా కట్టేస్తారు వాళ్ళు. ఇంకోటి ఏంటంటే చెమట పడుతుంది అక్కడ. చెమట పట్టినప్పుడు ఏమవుతుంది, ఆ పుండుకి అది దోహదం చేస్తుంది, ఇంకా పచ్చిదనం చేస్తుంది. చేసినప్పుడు అది హీల్ అయ్యే ఛాన్సెస్ ఉండవు. ఇప్పుడు నేను చెప్పాను, దాని మీద కాటన్ పెట్టో ఏదైనా బట్ట పెట్టో గట్టిగా మళ్ళీ పెట్టికోట్ వేసుకుని మళ్ళీ గట్టిగా బిగిస్తారు. అక్కడ ఎట్లయినా చెమట పడుతుంది. పట్టినప్పుడు దీనికి గాలి ఆడకుండా ఉంటే పుండు ఏమవుతుంది, ఇంకా పచ్చి చేస్తుంది. ఆరాలి అంటారు, తెలుసుగా మీకు. అది హీల్ అవ్వాలి అంటారు. హీల్ అవ్వాలంటే దానికి తగ్గ ఆయింట్మెంట్ పెట్టుకోవాలి, కొంచెం గాలి తగలనివ్వాలి. అలా చేసినట్టయితే ఏమీ ఉండదు. చీర కట్టుకున్నందువల్ల కాదు, అమ్మయ్య ఇప్పుడు వచ్చింది మాకు వరం, ఇప్పుడు చీర కట్టుకోక్కర్లేదు అనే భయం లేదు. ఓన్లీ 1% అని చెప్తున్నారు కాబట్టి అసలు భయం లేదు. కాకపోతే ఇలా టైట్గా కట్టుకునే వాళ్ళకి ఒక హెచ్చరిక ఏంటంటే, ఇప్పుడు మగవాళ్ళు కూడా ఇప్పుడు మన
గుజరాతీ వాళ్ళని రాజస్థాన్ వాళ్ళని చూసామంటే, మార్వాడీలు కొంతమంది పాతకాలం వాళ్ళని చూసామంటే, వాళ్ళు మహారాష్ట్రలో కూడా 7-8 గజాలు పొడుగున్న ధోతి కట్టుకుంటారు వాళ్ళు. ఇలాగే కుచ్చులు పెట్టుకుని వెనక నుంచి గోచీలాగా పెట్టుకుంటారు. అలాంటి వాళ్ళు ఏంటంటే చాలా గట్టిగా కట్టుకుంటారు. ఆ పాతకాలం వాళ్ళు ఒక 80 సంవత్సరాలు 60-70 సంవత్సరాలు ఉన్న వాళ్ళు ఇన్నర్స్ కూడా వేసుకునే అలవాటు వాళ్ళకు ఉండదు. కాబట్టి గట్టిగా కట్టుకుంటారు. ఇది మగవాళ్ళకు కూడా హెచ్చరికే. ఒక్క చీర అనేది ఏం కాదు ఇది. ఇలా ఎవరైనా సరే ఏదైనా సరే గట్టిగా కట్టుకుంటే ఇంకా 24 గంటలు కూడా టైట్ ఇన్నర్స్ వేసుకుని కూర్చుంటారు. టైట్ జీన్స్ వేసుకుని పెద్ద స్టైలు షోకు అనమాట. పిల్లల దగ్గర టైట్ స్కిన్ టైట్లు, పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అమ్మాయిలు అబ్బాయిలు జాబులు చేసేవాళ్ళు ఎక్కువగా టైట్ జీన్స్లో ఉంటుంటారు. మార్చుకోవచ్చు కదా, ఇంట్లోనే ఉన్నావు, చేంజ్ చేసుకో డ్రెస్ అని అంటే మళ్ళీ గబుక్కుని మధ్యలో ఎక్కడైనా బయటకు వెళ్ళాల్సి వస్తే మాటికి ఎవరు మార్చుకుంటారు బట్టలు అనే సమాధానం వినపడుతుంది. అది రాంగు, చాలా రాంగు. ఎంతసేపు నీకు మార్చుకొని వెళ్ళొచ్చు. అలా ఉండడం వల్ల కూడా వాళ్ళకి రకరకాల ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ఇంకా చెప్పంటే స్పర్మ్ కౌంట్ చాలా తక్కువ ఉండటం మగవాళ్ళలో. ఎందుకనంటే అది అబ్డామిన్ టైట్ చేసేసినప్పుడు ఆ వర్కింగ్ సిస్టమ్ అనేది స్లో అవ్వడమో ఆగిపోవడమో. ఇప్పుడు చూడండి, దీన్ని గట్టిగా ఎక్కడైనా ఒక పైపుని పట్టుకోండి, ఒక వాటర్ కానీ ఏమన్నా వేసి ఆ కింద వాటర్ కింద పైన వాటర్ పైన ఆగిపోతుంది ఇక్కడ టైట్నెస్ ఉండడం వల్ల. అదే కానీ మనం అది టైట్ రిలీజ్ చేసామంటే మళ్ళీ అది సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. అదే సిస్టమ్ కదా, బాడీ అంతా అంతే కదండి. ఇప్పుడు ఈ నవరంధ్రాలు అని చెప్పి మాట్లాడుతుంటారు. ఎందుకు పెట్టాడు భగవంతుడు మనకి ఇవన్నీ? లోపల నుంచి వాయువులు బయటకు పోవాలి, బయట నుంచి మళ్ళీ చర్మం ద్వారా కానీ ఇంకో ద్వారా కానీ లోపలికి మంచి గాలి అనేది వెళ్తూ ఉండాలి. అలాగే మరి బట్టలతో మూసేస్తే ఎలాగా? కాబట్టి దానికి తగ్గ జాగ్రత్తలు తీసుకుని కాస్తంత లూజ్ బట్టలు వేసుకోకూడని సమయంలో వేరే బట్టలు ఇంట్లో వేసుకుని మెత్తని బట్టలు వేసుకోవాలి. కాస్త అప్పుడప్పుడు కాళ్ళు ఆర్జాపుకుని కాస్త పడుకోవాలి. బాడీకి ఆ మాత్రం చూడండి, యోగాస్ చేసేటప్పుడు కూడా శవాసనం ఏమంటారు, ఎందుకు? మొత్తం రిలీఫ్ అవడానికి. అవి పాటించుకోవాలి. చీర కట్టుకుంటే క్యాన్సర్ రావడం కాదు, మనం వేసుకునే దుస్తులు కూడా కొంచెం టైట్ గా కాకుండా కొంచెం లూజ్ గా అట్లా ఉండాలి. అంటే కానీ చీర వల్ల క్యాన్సర్ వస్తుంది అనేది లేదు విషయం కాదు. అలా అనుకుంటే రకరకాల ఫ్యాబ్రిక్స్ ఉంటాయి కదా, సింథటిక్స్, టెర్లిన్, నైలాను, జార్జెట్, పట్టు, కాటను, సెమీ కాటను, సీకో, రకరకాలు వస్తున్నాయి. మరి చీర అంటే ఏ రకం చీర కట్టిన క్యాన్సర్ వస్తుందా? తప్పది. ఇప్పుడు బట్ట అనేది గట్టిగా కట్టడం వల్ల చీరలో ఎక్కువగా పెట్టికోట్ వేసుకుంటాం కాబట్టి ఇది గట్టిగా కట్టి పైనుంచి 4 ఏమంటారు రౌండ్స్ వేసి దాన్ని కట్టడం వల్ల గాలి వెళ్ళక ఆ ఇబ్బందులు వస్తాయి కాబట్టి. అయితే ఏంటంటే ఇప్పుడు మెత్తని చీరలు కట్టుకోండి మీరు రెగ్యులర్, కొంచెం లూజ్ చేసి కట్టుకోండి. అంటే మీరు కట్టే దాని మీద లూజ్ చేయండి, కాస్తంత ఈ సందులోకి గాలి వెళ్ళనివ్వండి. అంతేగాని మూసేసుకుని గట్టి కట్టేస్తే మీకు ఇబ్బంది కలుగుతుంది. అది ఏ బట్ట అయినా సరే, చుడిదార్ అవ్వచ్చు, మగవాళ్ళ బట్టలు కావచ్చు, ఎవరైనా సరే కొంచెం లూజ్ మెయింటైన్ చేయండి. కాస్త జారుతున్నట్టుంటే కొంచెం జాగ్రత్తగా లాక్కుంటూ ఉండండి, అది మంచి పద్ధతి. ఇంట్లో ఉండే ఆడవాళ్ళు అయితే ఇంకొంచెం లూజ్గా కట్టుకోండి, ఇబ్బంది ఏముంది. ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు కాస్త టైట్ కట్టుకోండి, ఇంటికి రాగానే మళ్ళీ లూజ్ చేయండి. ఆ పుండు పడకుండా చూసుకోండి. పుండు అనేది ఈ రోజు మనకు తెలియకుండా షుగర్ ఉంటుంది లోపల, కొంతకాలం అయ్యే వరకు షుగర్ మనకు ఉన్నట్టు మనకే తెలియదు, ఏదైనా ఒక ప్రమాదం జరిగితే తప్ప. మొన్న ఒక ఆవిడకి ఇట్లా సడన్గా కాలు వేలు తీసేస్తారు, ఏంటంటే ఆవిడ షుగర్ ఉందనే తెలియదంట. అంత సీరియస్ అయ్యే వరకు ఆవిడకి తెలియలేదు. కాబట్టి లోపల మనకి ఎలా ఉందో మనకు తెలియదు. కాబట్టి ఏదైనా గబుక్కుని ఇలా బయటకు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ముందు నుంచి జాగ్రత్త తీసుకోండి. షుగర్ ఉన్న వాళ్ళకి పుండు అయితే ఇది ఇంకా డేంజర్, లేకపోతే రకరకాల పుండ్లు క్యాన్సర్లకు దారితీసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి పుండు అవ్వకుండా చూసుకోండి. థ్యాంక్ యూ మ్యామ్.